బోధకులు, మహోపన్యాసకులు కాదు. కోరినప్పుడు స్నేహహస్తం అందించగలిగే తాత్వికులు, మార్గదర్శకులు కావాలి. నేర్చుకోవడం ఎలాగో నేర్పడమే మంచి ఉపాధ్యాయుని లక్ష్యం అంటారు అరవింద్ ఘోష్. శ్రీరామ విజయ ప్రస్థానానికి నేపథ్యం అంకితభావం, నిరంతర సాధన కలిగిన అధ్యాపక వర్గం. Hi, my name is K. Krishnatanya. I came from Hyderabad. I like this school because I like my hostel. Because it's very good and non-polluted air and I like this environment. మరొక ముఖ్యమైన విభాగం శారీరకమైనటువంటి అభివృద్ధి. విద్యార్థి పెరుగుదల వయసులో స్కూల్లో ఉంటాడు. ఆ సమయంలో విద్యార్థిని కేవలం తరగతి గదిలో బంధించేసేసి పుస్తకాల మధ్య కదలకుండా చేసేస్తే శారీరకంగా తను బలంగా తయారవడు. బలంగా లేని వ్యక్తి ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడగలుగుతాడు? బలంగా ఉన్న వ్యక్తే ఖచ్చితంగా ఆలోచించగలుగుతాడు, నైపుణ్యంతో ముందుకు వెళ్ళగలుగుతాడు. దానికోసం శ్రీరామాలో సర్వసన్నద్ధమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో విద్యార్థి ఎప్పుడైతే బలంగా తయారవుతాడో తను షార్ప్గా ఆలోచించగలుగుతాడు, రాబోతున్న జీవితంలో రాబోయేటువంటి సవాళ్ళని ఎదుర్కోవటానికి సన్నద్ధంగా ఉంటాడు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభివృద్ధియే విద్యా లక్ష్యం కావాలన్న గాంధీ కలలను సాకారం అన్నట్లుగా తరగతి గది బయట విశాలమైన క్రీడా మైదానం శ్రీరామ విద్యార్థులకు ఓ చక్కని వరం. వ్యాయామం, క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ, నిపుణుల పర్యవేక్షణలు, శిక్షణలు, క్రీడా విధానం శ్రీరామ సొంతం. Quite different from the traditional way of learning, where the child can comprehensively and develop in all ways and angles. That's why we have taken up this, and our kids are really doing well. They are enjoying their learning process. It's more of fun and experiential learning. నేర్చుకోవటంలో ఆనందం ఉండాలి, ఆనందం కోసమే నేర్చుకోవాలి అనే విద్యాతత్వాన్ని ఒడిసి పట్టుకుని విద్యా విధానంలో ప్లేవే మెథడ్ను ఆచరణ సాధ్యం చేసింది శ్రీరామ. ఆదర్శవంతమైన సమాజం కోసం నవతరాన్ని విద్య ద్వారా తీర్చిదిద్దాలన్న కొలసాని వారి అభ్యుదయ పదాన్న పురోగమిస్తున్న శ్రీరామలో క్రమశిక్షణకు, మూర్తిమత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. In this school, I improved my English language and I am confident now. I can communicate with others and I improved my extracurricular and curricular activities. My parents are proud of me and they are happy now. ఎందరెందరో మహనీయులను శ్రీరామ తన విద్యా సంస్థలకు ఆహ్వానించి వారితో ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేయడంతో బాలబాలికలలో చక్కని మేధో వికాసానికి బాటలు పరుస్తుంది. We need to induce certain skills into them which will help them face any kind of competition in the future. We do exactly that in Exceedent. We induce a certain type of basic skills into the student which will help them in facing any kind of situation. శ్రీరామ 1949 నుండి కూడా సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూనే క్రమశిక్షణకు అలాగే అత్యున్నతమైనటువంటి విద్యా ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. దానికి నిదర్శనమే శ్రీరామ సాధించినటువంటి ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు. శ్రీరామ 2009లో రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో స్టేట్ 1-9 ర్యాంకులు సాధించింది. అలాగే 2010లో ఎస్ఎస్సిలో 585 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. అలాగే 2011లో 587 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించింది. శ్రీరామ విద్యా సంస్థల సేవలకు ఎన్నో అవార్డుల పంటలు, మరెన్నో విశిష్ట సేవా పురస్కారాలు, బహుమతుల వెల్లువ. ఎన్నెన్నో అవార్డులు, బిరుదులు శ్రీరామ దక్కించుకోవడం శ్రీరామ సేవలకు నిలువెత్తు దర్పణాలు.
కొలసాని వారి సేవలకు కొలమానాలు. 1-2 కాదు, వందల సంఖ్యలో ఏటా ఆణిముత్యాలను జాతికి సగర్వంగా సమర్పిస్తున్న శ్రీరామ రూరల్ విద్యా సంస్థలు 2009 రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో స్టేట్ 1-9 ర్యాంకులు సాధించిన శ్రీరామ. ఎస్ఎస్సిలో 2010, 2011 సంవత్సరంలో 585, 587 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ, 7వ ర్యాంకులు సాధించి శ్రీరామ విద్యా సంస్థల ప్రతిష్టను ఇనుమడింపచేశారు. 2010 సివిల్స్లో శ్రీరామ విద్యార్థి కేవీఎస్ చౌదరి 26వ స్థానంలో ఐఏఎస్కు ఎంపిక అయ్యారు. జూనియర్ ఇంటర్లో ఈ ఏడాది 470 మార్కులకు గాను 461 మార్కులు సాధించిన రాజేష్ శ్రీరామ ఆణిముత్యం. సీనియర్ ఇంటర్లోనూ శ్రీరామ విద్యార్థులు విజయదుందుభి మ్రోగించారు. ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు అత్యుత్తమ శిక్షణ, నీట్ ఐసీట్లకు అనుగుణంగా క్రింది తరగతుల నుండే ఇంటిగ్రేటెడ్ పాఠ్య ప్రణాళిక, స్పేస్, నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ, స్కూల్ సర్, వర్డ్స్ వర్త్, క్రెసెండో అండ్ కంప్యూటింగ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో వినూత్న విద్యా ప్రమాణాలను సాధిస్తున్న సంస్థ శ్రీరామ. వ్యాపారాత్మక ధోరణిలో విద్యార్థులు మార్కెట్ వస్తువులుగా మారిన సమయంలో సమాజ జీవన స్థితిగతులకు అనుగుణంగా కుటుంబ బాంధవ్యాలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క విద్యార్థిని ప్రత్యేక శ్రద్ధతో ఒక శక్తిగా తీర్చిదిద్దే శ్రీరామకి స్వాగతం. తల్లిదండ్రులు శ్రీరామాన్ని ఎందుకు ఎంచుకోవాలంటే, నంబర్ 1, శ్రీరామలో 6 దశాబ్దాలుగా ఎన్నో వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుని ప్రయోజనం పొందిన ఒక స్థిరమైన వ్యవస్థ ఉంది. నంబర్ 2, ఒకే కుటుంబానికి చెందినటువంటి 3వ తరం యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తోంది. నంబర్ 3, శ్రీరామ విద్యార్థులకు కావలసిన సకల సౌకర్యాలను 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో, చక్కని పల్లెటూరి వాతావరణంలో, అన్ని ల్యాబొరేటరీస్తో, ఎక్విప్మెంట్తో, టెక్నాలజీతో సన్నద్ధంగా ఉంది. నంబర్ 4, శ్రీరామ గడిచిన కొద్ది సంవత్సరాలుగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. గతంలోనూ ఎన్నో విజయాలు సాధించింది. గడిచిన కొద్ది సంవత్సరాలుగా వరుసగా హ్యాట్రిక్ స్థాయిలో 2009లో రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో స్టేట్ 1-9 ర్యాంకులు సాధించడం జరిగింది. 2010లో 585 మార్కులతో స్టేట్ 6వ ర్యాంకును సాధించడం జరిగింది. అలాగే 2011లో కూడా 587 మార్కులతో 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకును సాధించడం జరిగింది. అలాగే శ్రీరామ విద్యార్థి 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి సివిల్స్లో 26వ స్థానాన్ని సాధించి శ్రీరామ కీర్తి పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేయడం జరిగింది. నంబర్ 6, పాఠ్య ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. నీట్కి ఐసీట్కి అనుగుణంగా పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. 6 నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక